జై సాయిరామ్. ఈరోజు శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ముందుగా నటరాజ స్వామి వారికి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కళా పరిషత్తుని, ఈ కళా నిలయాన్ని మనం ప్రారంభించుకుందాం. తర్వాత కార్యక్రమాన్ని మన కళాకారులందరూ కూడా ప్రదర్శిస్తారు. తర్వాత ఈ సభా కార్యక్రమం అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అంతా 1 గంటన్నర మధ్యలోని ఈ కార్యక్రమం అంతా కూడా ముగుస్తుంది. కాబట్టి అందరూ ఆశాంతం ఈ కార్యక్రమాన్ని నుండి ఈ కళా పరిషత్ యొక్క ఉద్దేశాలని అన్నీ మనం తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ అర్చక స్వాములు వారు విచ్చేశారు. స్వామిని పైకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. जातवेदो ममावह ताम आवाह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामस्वं पुरुषानहम् अश्वपूर्वान् रथमध्याम् अस्तिनादप्रबोधिनीं श्रियं देवीमपह्वये श्रीर्मा देवी जुषताम् कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पत्नी स्थितां पद्मवर्णान्तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियन्लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य तां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजात वनस्पतिस्तव वृक्षोदबिल्वाः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह ॐ उद्दीप्य स्वजातवेदपघ्नन्नृतिं मम पशुगुश्च मह्यमावाह जीवनञ्च दिशो दिशा. శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళా నిలయాన్ని నటరాజస్వామికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మనం ఇన్స్టిట్యూషన్ని ప్రారంభిస్తున్నామో దానికి సంబంధించి దీంట్లో మనం నటన, నృత్యం, సంగీతం ఈ 3 కూడా నేర్పించడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి చిన్నారులు, కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క ప్రదర్శనని ఒక అరగంట పాటు సంగీతం, నృత్యం, ఏకపాత్ర కూడా నటనకి సంబంధించి ఒక ఏకపాత్రను కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3టికి సంబంధించి ఒక అరగంట సేపు మనకి ఈ కళారూపాల ప్రదర్శన ఉంటుంది. తర్వాత మనం సభా కార్యక్రమంలోకి వెళదాం. ముందుగా సాయి శరణ్య సంగీతాన్ని మనకు వినిపిస్తారు. సాయి శరణ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. वातापि गणपतिं भजेऽहं 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 वारणास्यों
నృత్య కళానికేతన్ విద్యార్థినిలు మన దగ్గరికి వస్తున్నారు. మృగయా వినోద మానసుండనై అరణ్యమున తిరుగాడు నాకు ఆ వశిష్ఠ మహర్షి శిష్యులు తన గురుదేవుని అభీష్టము మేరకు విందుకు ఆహ్వానించగా నేనే నా జడధారి ఆశ్రమమును కరుగవలే. అచట వారు నా ఊహకందని రీతిలో భక్ష భోజ్య చోష్య లేహ్య పానీయములతో విందు చేయుటయేమి. అద్దానని దైవదత్తముకు సురభి అను ధేనువు వల్ల సమకూర్చగలిగితిని అని తెలుపుటయే. నేను ఆ ధేనువుని అపేక్షించగా అతడు తిరస్కరించుటయేమి. నేను నా బల సంపత్తితో ఆ ధేనువుని కైవసము చేసుకొనకపోగా అది తన నుండి వేలకు వేల సైన్యములు సృష్టించి నన్నును నా సైన్యమును నిర్వీర్యము గావించి తన యజమాని కడకు ఏగుట ఏమి. తలచని కొలది ఇది ఎంతయు నాకు పరాభవముగను అవమానకరముకు జరిగిన సంఘటనల మనస్సుకు తోచుచున్నదే. నేనేమి చేయవలే? ఏది దారి? రేపటి నుంచి నా ప్రజా సమక్షమున టీవీగా గర్వముగా శిరమెత్తి మాట్లాడటకు అవకాశం లేని ఈ అవమానం, వశిష్ఠ మహర్షి ఆశ్రమమున కౌశికులకు జరిగిన అవమానము ప్రజల నోట కథల కథలుగా వినిపించకుండునా, వారి చూపులు నన్ను ప్రశ్నించకుండునా?
పరాభవ సంజరిత పరితాపాగ్ని ప్రళయకాల కీలాగ్ని అయిన హృదయమును దహించుచున్నదే. దండస్య మానసుండరను మనుట ఎట్లు, ఏమి చేయదా, ఏది దారి? ఏమది? ఇన్ని సంవత్సరములు నిండి నవరత్న ఖచ్చితమై ధగద్ధగారమైన కెమ్మెరితమై మంత్రి, సామంత, దండనాయక, పురప్రముఖ శాసనాధికారమై వంశపారంపర్యంబుగా మదీయ అధికార వైభవ ప్రాభవ సంకేతమై నిలిచిన ఈ కిరీటము శిరోభారమై తోచుచున్నదే. సువర్ణమయ కంఠాభరణములు, వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగ కుట్టిమమైన కేయూరములు, హస్తకంకణములు, హారవల్లురులు, కటివలయములు కాలసర్పములై తోచుచున్నవే. హాసములు, పరిహాసములు, అభ్యర్థనలు, ఆత్మీయ వచనములు, హేళనలు, ఆహారములు వినినంతనే మణిమయ తేజో ప్రకాశితమై పరిహసించు నా కర్ణకుండములు శూన్య భాండముల వలె తోచుచున్నవి. ఓయి రాజముద్రిక, నీవు మది అంకస్థానమును ఆక్రమించి ఉండుట వలన కదా నాకు ఈ అధికారము, అహంకారము. సువిశాల కన్యాకుబ్జ మహాసామ్రాజ్య శాసనాధికారము కానీ భారమై తోచుతున్నదే. అహంకారణమైన ఈ అలంకారములన్నింటినీ త్యజించదా, శాంతి లభించునేమో. అహంకారమైన ఈ అలంకారాభరణములన్నింటినీ త్యజించదా, శాంతి లభించునేమో. శాంతి లభించునేమో. అహంకారణమైన అలంకాభరణములన్నింటిని త్యజించినను శాంతి లభించుకున్నదేమి? శాంతి లభించుకున్నదేమి? ఏమది? శీతల గంధమా? శీతల గంధములందినను దేహమునకు శాంతి లభించుటలేదే. దేహమున మంటలు అధికమగుచున్నవే. నాకు ఒక విషయం అవగతమగుచున్నది. నా ఈ పరాహోమనుకు గల కారణములు అవగతమగుచున్నవి. ఆ ధేనువు కావలను అన్న కోరిక ప్రధాన కారణం. దానిని సంగ్రహించు యత్నమున పెళ్ళుబికిన క్రోధము రెండవ కారణం. పరుల సంపద హరించవలనన్న లోభము మూడవ కారణం. లిప్త కాలమున స్వర్గ సంపదలు తొందరపాటులో సంపాదించవలనన్న మోహము నాలుగవ కారణం. నేను రాజును, బలవంతుడను, సైన్య సంపద కలవాడను అన్న అధికారం మదము ఐదవ కారణం. ఆశ్రమమును ముక్కు మూసుకొని కూర్చుండు ఆ వశిష్ఠుడు జగతిచే గౌరవింపబడుతున్నాడే అన్న మత్సరము ఆరవ కారణం. అర్థమైనది, బాగుగా అర్థమైనది. అరిషడ్వర్గములను జయించి వాడే కార్యసాధకుడు, ఉత్కృష్టుడు, మహోన్నతుడు. ఏమి అకాల వాయు విజృంభణము? ఏమి అకాల వాయు విజృంభణము? ఏమి అకాల వాయు విజృంభణము? అప్రయత్న అవమానముల సుడులు తిరుగుచున్నదే. ఏమి
అకాల వాయు విజృంభణము అప్రయత్న అవమానముల సుడులు తిరుగుచున్నదే. కాషాయ వస్త్రమా? ఇదేనా నా తదుపరి జీవితము? ఏమది అత్యంత ప్రశాంతత చేకూర్చుతున్నదే. అమితానందము కలిగించు ఈ కాషాయ వస్త్రధారణ మనస్సుకు మిక్కిలి శాంతత చేకూర్చుతున్నదే. ఏమది ఈ అకాల కాషాయ వస్త్రధారణము అత్యంత ప్రశాంతతను చేకూర్చుచున్నది. నా తదుపరి జీవనము ఎటుల సాగును? దైవ సంకల్పము ఎట్లున్నదో? నా తదుపరి జీవనం ఎటుల సాగును? నా దైవ సంకల్పం ఎట్లున్నదో? ఆ విధాత నా నుదుటిన ఏమి లిఖించను? అర్థమైనది. శాస్త్రవ వర్గ నాశనమున శాంతిని కూర్చుడు బ్రహ్మతేజమే, ధాత్రిని కాచు ధర్మతేజమని అర్థమవుతున్నది. దిగ్బలం క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం బలం. దిగ్బలం క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం బలం. దిగ్బలం క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం బలం. నేను ఆ బ్రహ్మదేవుని తపమాచరించి బ్రహ్మర్షనాయనుగాక. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ. మరణ భయహారి మమ
Rama
అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పనతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పనతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పనతి చలంగ వచ్చెను అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ బంగారు చేదివి భూని శృంగారవతులు వేవేలు రాగ బంగారు చేదివి భూని శృంగారవతులు వేవేలు రాగ రంగైన విరుజావరలు రంగైన విరుజావరలు మాంగళ్యలీల సొంపగు జవరాలు మాంగళ్యలీల సొంపగు జవరాలు వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పనతి చలంగ వచ్చెను అలమేలు మంగ. నమః. శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళా నిలయానికి విచ్చేసిన పెద్దలకి, నా గురువులకి, ప్రేక్షాభిమానులకి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇంతటి సభని ఇంత చక్కగా మాకు ముందు నుండి మాకు ఎంతో సహాయంతో ఇలా చేసుకోండి అమ్మా, ఇలా చేసుకోండి, ఇలా చేద్దాము అని మాకు చెప్తూ దీన్ని నడిపిస్తున్న సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారికి నా హృదయపూర్వక వందనములు, అలానే సాదర స్వాగతము. నమస్కారం. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలని ఇప్పటి వరకు మనం చూసాం. ప్రారంభం కార్యక్రమంలోనే ఒక దిగ్విజయమైనటువంటి విజయ బావుట ఎగరవేసినట్లుగానే మనం ఈరోజు భావించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని వీరు శ్రీ రాఘవ కూచిపూడి సంగీత నృత్య కళా నిలయాన్ని ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కూడా పిల్లలకి నేర్పించేదానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ పిల్లలు కూడా హైదరాబాదులోనే ఉంటారు కాబట్టి హైదరాబాదులో అక్కడ ఆఫ్లైన్లో నేర్పిస్తారు. మనకు ఒంగోలులో కావాలనుకున్నటువంటి వాళ్ళకి ఆన్లైన్ ద్వారా కూడా వారు సంగీతం, నృత్యం, నటన నేర్పించేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే రాఘవ గారు మీరు ఫోటోలో చూశారు కదా, ఆ రాఘవ గారు గొప్ప నటులు. వారి పేరు మీద ఈ కళా నిలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి రాఘవ గారికి ఎక్కువగా ఇష్టమైనటువంటి వ్యక్తులనే ఈరోజు ఆహ్వానించుకోవడం జరిగింది. చాలామంది మనకి ఆయనతో ఆత్మీయంగా ఉన్నా కానీ ఆయనతోటి ఆత్మీయంగా మెలిగేటటువంటి వాళ్ళని, ఆయనకి ఎవరినైతే పిలిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుందో అటువంటి వారి ద్వారానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మనకి ఒంగోలులో, మనకి ప్రకాశం జిల్లాలో, మనకి రాష్ట్రంలోనే జాతీయ స్థాయిలోనే ఎన్టీఆర్ కళా పరిషత్ అన్నదానికి ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఒంగోలు నగరానికి ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి పెద్దలు ఈదర హరిబాబు గారు. వారు మాజీ శాసనసభ్యులు, మాజీ జడ్పీ చైర్మన్గా కూడా పనిచేశారు. వాటికన్నా కూడా ఒక కళాకారుడిగా, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడిగా ఈరోజు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి
అన్నగారు ఈదర హరిబాబు గారిని ఈనాడు ఈ కళా పరిషత్తు ఆ ప్రారంభోత్సవానికి ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. రండి అన్నగారు. అటు చూడండి, అటు చూడండి. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి లాయర్పేట సాయిబాబా మందిరం పెద్దలందరూ కూడా వారు సంపూర్ణమైనటువంటి సహకారం అందించడం జరిగింది. రుద్రవరం సాయి గారిని ఆ పరిషత్తు లాయర్పేట సాయిబాబా మందిరం నుంచి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సాయి గారు, రుద్రవరం సాయి గారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గురువులకి సన్మానం చేయాలని వారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ గురువులుగా వారికి ఇందాకనే మనం మంచి ప్రదర్శనలు కూడా చూసాం. చిట్టా శివప్రసాద్ గారు గొప్ప నటులు, వారు పౌరాణిక నటులు. వారిని ఈరోజు ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలానే శ్రావ్య చాలా చక్కగా నృత్యాన్ని నేర్పించటం, వీరందరూ కూడా మనం ఇప్పుడు చూసాం. గురువు గారికి బొకేని సమర్పిస్తారు కళాకారులు. అర్జుడు వీరికి చక్కగా నృత్యం నేర్పించినటువంటి గురువు గారు శివకుమారి గారు. శ్రీ లలినీప్రియ కూచిపూడి నృత్య కళా నికేతన్ ద్వారా ఎంతోమంది కళాకారుల్ని మన జిల్లా నుంచి సమాజానికి అలానే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పరిచయం చేస్తున్నటువంటి మంచి గురువు గారు మన శివకుమారి గారు. వారిని కూడా వేదిక మీద రావాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. లాయర్పేట సాయిబాబా మందిరం తరఫున వారు చంద్రారెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా బొకేని సమర్పిస్తారు. తీసుకోండి సార్. అటు చూడండి, అటు చూడండి, పట్టుకోమ్మా. నేను చెప్పొద్దు నీ గురించి. ఇంతవరకు సభా నిర్వహణ చేసిన సభాధ్యక్షుడు వారిని మరి ఎవరో కూడా సత్కరించి కూర్చోబెట్టడం ధర్మం కదా. ఆయన మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టినప్పుడు మేము ఆయన కూర్చోబెట్టడం ఇంకా ధర్మం. కాబట్టి మన పున్నూరు శ్రీనివాసుడు గారు జగమెరిగిన బ్రాహ్మణికి దంజమేళ అంటే ఈయనకి లేదని కాదు, ఈయనకు ఉంది. అయినా కూడా సభాముఖంగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరి కర్తాడ ధ్వనులతో. గురువుగారు నిన్ను కూడా కూర్చోబెట్టాలి కదా మర్యాదపూర్వకంగా, అంటే ఇక నువ్వు ఎక్కువగా మాట్లాడొద్దు నాయన అన్నట్టు నాకు అనిపించింది. ఇక కూర్చో అన్నట్లు భావన నాకు అనిపించింది. అయినా కానీ కొన్ని విషయాలు చెప్పక తప్పదు. ఎందుకంటే మనం కరవది రాఘవ గారంటే కరవది అన్నటువంటి వంశస్థులే కరవది వెంకటేశ్వర్లు గారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు. ఆ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి కుటుంబం ఈ కరవది వంశస్థులది. అటువంటి కరవది వెంకటేశ్వర్లు గారి యొక్క ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మన కరవది రాఘవ గారు ఒక మంచి ఉపాధ్యాయుడిగా సమాజంలో ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. అలానే ఆయనకి కళల మీద ఉన్న అమ్మా మాట్లాడకూడదమ్మా, ఎవరు మాట్లాడు, మందిరం ఇది. మనకి కళల మీద ఉన్నటువంటి ఆయనకి ఒక మక్కువతోటి ఆయన ఒక కళాకారుడిగా ఆవిర్భవించడం, అలానే ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దడమే కాకుండా కళారంగంలో కూడా ఆయనకు ఉన్నటువంటి ఆ దీనితోటి కళారంగంలోకి రావడం, కళారంగంలో
రంగంలోకి వచ్చిన తర్వాత కాలేజీ స్థాయిలోనే, శర్మ కాలేజీ అంటేనే కళారంగానికి పెట్టింది పేరు. అక్కడి నుంచి అన్నగారు ఈదర హరిబాబు గారు లాంటి ఉద్దండులు అందరూ కూడా అక్కడి నుంచి ఆ నటన ఆ స్టేజీ మీద నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అక్కడ ఎంఎస్ హరినాథరావు గారితో, మరుదూరి రాజా గారితో ఉన్నటువంటి పరిచయంతో, అప్పుడే టి కృష్ణ గారు వాళ్ళందరితో ఉన్నటువంటి పరిచయంతో ఆయన వందే మాతరం, సగటు మనిషి అన్నటువంటి చిత్రాల్లో కూడా రాఘవ గారు నటించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో రంగస్థలం మీద వారు నటన చేయాల్సి వచ్చినప్పుడు ఆయనకు ఉన్నటువంటి మంచి ఫిజిక్, ఇందాక వాళ్ళ సోదరులు చూశారు కదా, అంతకంటే ఇంకా మంచి విగ్రహం ఉండేటటువంటిది రాఘవ గారిది. ఆయన మనం అనకూడదు కానీ ఆ దుష్ట పాత్రలకి ఆయన యాజిటీస్గా అట్లా నిలబడేవాడు. అంటే ఒక రావణాసురుడి పాత్ర కానీ, ఒక విషపర్వుడు పాత్ర కానీ, ఒక ఘటోత్కచుడి పాత్ర కానీ రాఘవ గారు అలా గనక ఆ పాత్రని గనక మనం ఆహార్యం గనక వేస్తే, వేదిక మీద గనక ఆయన గనక మనం చూస్తే సజీవంగా ఆ పాత్రలే నిలబడ్డాయా అన్నంత ఇదిగా రాఘవ గారి నటన ఉండేది. అట్లా ఎంతోమంది హృదయాలను కూడా ఆయన ఇచ్చేశాడు. ఆ పరిణామంలో చిట్టా శివప్రసాద్ గారు, గురువు గారు, ఆయన మంచి పౌరాణిక నటులు. చిట్టా శివప్రసాద్ గారు ఆయన అనేక పౌరాణిక నాటకాల్లో, నంది నాటకోత్సవాల్లో అనేక నందుల్ని, బంగారుపు నందిని కూడా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు చిట్టా శివప్రసాద్ గారు. వారి యొక్క శిష్యుడిగా ఆయన అనేక పౌరాణిక నాటకాల్లో నటించి అనేక అవార్డులు, రివార్డులు కూడా పొందినటువంటి వాడు రాఘవ గారు. ఆయనకి కళాతృష్ణ ఉండటమే కాదు, పిల్లలకు కూడా ఆ కళాతృష్ణని నేర్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలిద్దరికి కూడా ఒకళ్ళకి నృత్యాన్ని, ఒకళ్ళకి సంగీతాన్ని నేర్పించి ఈరోజు వేదిక మీద వీళ్ళు ప్రదర్శించినటువంటి ఇది కూడా మనం చూసాం. దీన్ని వాళ్ళ నాన్నగారికి ఆయన అనుకున్నటువంటి పరిస్థితుల్లో పోయిన సంవత్సరం ఆయన కాలం చేయడం జరిగింది రాఘవ గారు. వారి యొక్క స్మృతికి నివాళిగా ఎప్పుడూ రాఘవ గారిని తలుచుకోవాలనే ఉద్దేశంతో వారి కుటుంబ సభ్యులు ఈ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళానికేతన్, కళా నిలయం అన్నటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముందుగా అన్నగారు, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు గారు ప్రారంభిస్తారు ఈ కళా నిలయాన్ని. తర్వాత వారి యొక్క అభినందనలు, వారి యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. రండి. ఈరోజు అందరూ వ్యాపారాలు చేసుకున్నటువంటి రోజుల్లో
అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినటువంటి రోజుల్లో అందరూ ల్యాండ్ బిజినెస్లని ఆ బిజినెస్లు ఈ బిజినెస్లు చేసుకుంటున్నటువంటి రోజుల్లో ఈ కళా నిలయం అన్నటువంటిది ఏర్పాటు చేయడం అంటే ఒక పిచ్చితనంగానే ఉంటుంది. కానీ సమాజానికి ఒక దిశానిర్దేశం చేయాలన్నా, ప్రజల్లో ఒక ఉత్తేజం తీసుకురావాలన్నా, సంస్కారం నేర్పించాలన్నా కళల ద్వారానే అది సంభవిస్తుంది. అటువంటి సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో ఈ కళా పరిషత్తుని వారు కళా నిలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క మంచి ఆశయానికి మనందరం కూడా కరతాళ ధ్వనుల ద్వారా వారి కుటుంబ సభ్యులందరినీ మనం ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. ఈరోజు ప్రకాశం జిల్లా అని అంటే కళలకు కాణాచి అంటారు, కళలకు పెట్టింది పేరు. ఆ రోజు కవిత్రయంలో ఎర్రన్న, అలానే సంగీత త్రయంలో త్యాగరాజస్వామి, అలానే మనకి ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, మన మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారికి మంచి మిత్రుడు ఆయన. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ ప్రకాశం జిల్లా గడ్డ మీద ఆ నటీనటులైతే ఇంకా చెప్పడానికైతే వీలేదు. సినీ రంగంలో అనేక మంది మన ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళినటువంటి ప్రముఖులు కూడా ఉన్నారు. మన ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతం అంటారు, కానీ కళలకు మాత్రం వెనుకబడినటువంటి ప్రాంతం కాదు. కళలకి ఇక్కడే పురుగు పోసుకున్నటువంటి ప్రాంతం ప్రకాశం జిల్లా. అటువంటి ప్రకాశం జిల్లా ఈరోజు జిల్లాల వారీగా కొన్ని వేడిపోయినా కానీ శరీరాలు వేరు, ఆత్మ ఒక్కటే అన్నటువంటి భావంతో మన ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మన ప్రకాశం జిల్లాగానే ఈ కళాకారులు అంతా ఆత్మ అంతా ఒకటిగానే మనం భావించి ఈరోజు ఈ రాఘవ కళా నిలయాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లాకి నాటక రంగంలో, అలానే నాటక పరిషత్ నిర్వహణలో ప్రకాశం జిల్లాకి ఒక వన్నెను తీసుకొచ్చినటువంటి పెద్దలు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఏదర్ హరిబాబు గారు. ఎందుకంటే నాటక రంగంలో ఇన్ని ప్రయోగాలు చేయొచ్చా అన్నటువంటి ప్రయోగాల్ని 30 రోజుల పాటు ఒంగోలులో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు అదొక పండగలాగా, అదొక ఉత్సవంలాగా, ఎవరికి వాళ్ళు ఇదొక తిరణాల కాబట్టి ఇదేదో మనది, ఎన్టీఆర్ కళా పరిషత్ అంటే మనది అన్నటువంటి భావన అందరిలో కల్పించినటువంటి ఒక గొప్ప ఆలోచనాశీలి మన ఏదర్ హరిబాబు గారు. అటువంటి అద్భుతమైనటువంటి నాటకాలని మనం ఎన్నో నాటకాలని ఒక 360 డిగ్రీస్లో ఒక స్టేజీని ఏర్పాటు చేసి చుట్టూ ఎటు చూసినా స్టేజీలే ఉంటాయి. ఒక ఈ స్టేజీ మీద నాటకం ఆడినటువంటి వాళ్ళు తర్వాత పక్క స్టేజీ మీద నాటకం ఆడతారు, ఆ స్టేజీ మీద నాటకం, ఈ స్టేజీ మీద నాటకం. కొన్ని లక్షల రూపాయలు దానికోసం ఖర్చు చేసినటువంటి వ్యక్తి మన ఏదర్ హరిబాబు గారు. కాబట్టి ఈరోజు కళారంగం అంటే ప్రకాశం జిల్లా అంటేనే మన వైపు చూస్తున్నారంటే ఇటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల వల్లే మన ప్రకాశం జిల్లాకి ఇంతటి ఖ్యాతి రావడం జరిగింది. వారి యొక్క అమృతమైనటువంటి హస్తాలతోటి ఈరోజు శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళా నిలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, ప్రారంభించుకోవడం అనేది గొప్ప శుభపరిణామం. వారి యొక్క ఆశీస్సులు వారి పిల్లలకి, వారి కుటుంబ సభ్యులకి ఈ యొక్క వాళ్ళు అన్నగారు చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల చేత మాట్లాడిస్తూ అన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే మేము మాట్లాడాలనుకునేది నీకు చెప్పామయ్యా, నువ్వే మాట్లాడని నాకు చెప్పాను. వాళ్ళు మాట్లాడారు. ఈరోజు ఆశీస్సులు అందించాలంటే ఒక పెద్ద అమృత హస్తంతో ఆశీర్వాదం జరగాలి. ఆ గొప్ప అమృత హస్తం ఏదర్ హరిబాబు గారు. కాబట్టి వారినే ప్రథమంగా మాట్లాడాల్సి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ వేదిక, ఈ సందర్భం, ఈ సమయం వీటిని అనుసరించి 5 నిమిషాలు 5 అంశాలు. వాటిలో ముందుగా వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేయటం. రెండవ అంశం, ఇవాళ చిన్నారి దేవకన్యలు చాలామంది చాలా బాగా నృత్యం చేశారు, వారందరికీ ఆశీర్వాదాలు. మూడో అంశం, నా ప్రియ శిష్యుడు, కాలేజీలో నాకు జూనియరు రాఘవాల గురించి ఒక జ్ఞాపకం. తదుపరి ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రొడక్షన్ సేవకి ఒక అభినందన.
తదుపరి రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళా నిలయాన్ని గురించి, అది ఈరోజు ఆరంభిస్తున్నాం కాబట్టి దానికి శుభాకాంక్షలు తెలియజేయండి. ఈ 5 అంశాలు 5 నిమిషాలు మాత్రమే. ముందుగా ఈనాటి ఈ వేదిక ఇదొక పవిత్రమైన షిర్డీ సాయిబాబా టెంపుల్. ఈ వేదిక మీద ఇవాళ ఇదంతా కూడా నృత్యం చేయటం వాళ్ళ అదృష్టం. దీంట్లో పార్టిసిపేట్ చేయటం కూడా ఒక రకంగా నా అదృష్టమే. సో పవిత్రమైన వేదిక. రెండవది ఈ సమయం చాలా రాత్రి 8 గంటలంటే అసలు ఎంత మంచి సమయం చెప్పలేదు. చాలా చల్లని వాతావరణం, కంప్లీట్గా అంత తాపీగా ఉండే టైం. ఇది మంచి సమయం. మూడవది సందర్భం. ఈనాటి సందర్భం మామూలు సందర్భం కాదు, కళా నిలయాన్ని స్థాపిస్తున్న సందర్భం. చాలా మంచి సందర్భం. సో మంచి వేదిక, మంచి సమయం, మంచి సందర్భం. ఈ సందర్భానికి వచ్చేసిన ప్రేక్షకులు కూడా మిగతా బయట ఎక్కడెక్కడో రకరకాల నాటకాల్లో ఉండే ప్రేక్షకులు కాదు. పవిత్రమైన దేవాలయంలోకి వచ్చిన, పవిత్రంగా మీరు భక్తితో వచ్చిన పవిత్రమైన ప్రేక్షకులు మీరంతా కూడా ఒక రకంగా ప్రేక్షక దేవుళ్ళుగానే నేను భావిస్తాను. ఇక తరువాత విషయం, ఇవాళ ఈ పిల్లలందరూ ఒకసారి వస్తారా తల్లి? రండి రండి, మొత్తం రండి. వీళ్ళకి ఎవరు నేర్పారో ఏమిటో తెలియదు కానీ వేనా రావేనా మొత్తం రండి రండిరా. వస్తుంది నుంచోండి, ఇటు కూడా రండి. ఇద్దరు నేను కొన్ని వేల ప్రదర్శనలు చూశాను. ఎన్టీఆర్ కళా పరిషత్తులో కొన్ని వేల మంది ఈ నృత్య కళాకారులు, ఇంతకంటే చిన్న పిల్లలను కూడా చూశాను. అయితే వాళ్ళకి ఎందుకో ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. వీళ్ళందరికీ నాట్యంతో పాటు నవ్వును కూడా అద్దె పంపించారు. ఆ నవ్వు అనేది నాకు వాళ్ళు ప్రత్యేకంగా చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదివరకు ఈ విధంగా నవ్వు నేర్పి పంపించిన సందర్భాలు లేవు. ఒక రకంగా సేవే ఫస్ట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి పిల్లలందరూ కూడా మనస్ఫూర్తిగా మనమంతా కూడా ఆశీర్వాదాలు చెప్తాం. సో మీ అందరినీ నెక్స్ట్ ఎన్టీఆర్ కళా పరిషత్ ఎదురు చూస్తూ ఉంది. మీ అందరి చేత చాలా మంచి మంచి ప్రదర్శనలు అక్కడ ఇప్పిస్తాం. ఓకేనా? ఓకే, ఇవ్వండి. ఇది అనగా నుంచోండి. హలో ఇటు రండి, మొత్తం నుంచోండి. ఇక్కడ మొత్తం రండి. బ్యాక్గ్రౌండ్ అంతా మీరే. ఇక్కడ రాఘవాని గురించి ఒక మాట చెప్పాలి. రాఘవ కాలేజీలో చదువుకునేటప్పటి నుంచి నాకు మంచి శిష్యుడు. ఆ తర్వాత టీచర్గా పనిచేసేటప్పుడు కూడా మా ఊళ్ళో అమ్మనపల్లిలో పనిచేస్తూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగానే మా ఇంటికి రావటాలు పోవటాలు, మా మిస్సెస్ దగ్గరికి వచ్చి ఏం వదిన ఏం ఉండేవంటో తినటం, మా మామయ్య గారిని అంటే ఆయన కూడా పీఈటీ, అసలు కుటుంబంలో ఒక సభ్యుడిగా ఒక తమ్ముడుగా మెలిగేవాడు. ఒక రకంగా అంతటి బంధుత్వం ఏర్పడింది బాగా. మరి ఇవన్నీ లేకపోయినా వారు ఒక మంచి సేవ లాంటి సేవ. ఇంకొక పెద్ద అమ్మాయి పేరేంటి? సరే అండి, 2 ఆణిముత్యాలను ఇచ్చెళ్ళాడు బట్ లేకపోయినా కూడా సమాజానికి. అందుకని రాఘవాని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, రాఘవ నువ్వు ఎక్కడన్నా ఉండు, స్వర్గంలో ఉండుంటావు బహుశా, మంచి కూతుళ్ళు ఇచ్చిపోయేవా, నీకు నా అభినందనలు చెప్పి ఇక్కడి నుంచే మనం తప్పసరి
ఎప్పుడు 2002 బహుశా 2003 ఎన్టీఆర్ కళా పరిషత్తులో ఫస్ట్ అడుగు పెట్టింది శ్రావ్య 2002లో. ఫస్ట్ బ్యాచ్ బహుశా ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రొడక్షన్లో ఫస్ట్ బ్యాచ్ వీళ్ళే. ఈ అమ్మాయే ఫస్ట్ ప్రొడక్షన్ అనుకోవచ్చు ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు. అప్పట్లో ఈ డ్యాన్స్ మాస్టర్లు వీళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు, చాలా తక్కువ. పోయి బచ్చలాడేవాళ్ళు స్కూల్స్ నుంచి, రండయ్య మీరు ఒక టీవీని పంపించండి, మీరు ఒక టీవీని పంపించండి, ఎన్టీఆర్ కళా పరిషత్ బచ్చలాడేవాళ్ళు. అప్పట్లో ధైర్యం చేసింది ముగ్గురు. మాంటిసోరీ స్కూల్ వాళ్ళు ధైర్యం చేసి ఒక బ్యాచ్ని పంపించారు. ఆదిత్య స్కూల్ నుంచి శ్రావ్యాని వీళ్ళని పంపించారు. మూడోది కృష్ణ మెమోరియల్ స్కూల్ అవుతుంది. ఈ 3 స్కూల్స్ మధ్య మంచి కాంపిటీషన్ ఉంది. ఆ టైంలో ఎన్టీఆర్ కళా వేదిక ఎక్కింది ఫస్ట్ శ్రావ్య. అక్కడి నుంచి ఇప్పటికి ఏ స్థాయికి ఎదిగిందంటే దాదాపు నేషనల్ స్థాయికి ఈ అమ్మాయి ఎదిగి మంచి నృత్య కళాకారునిగా తయారైంది. అందుకని మనస్ఫూర్తిగా ఒకసారి మొత్తం చప్పటి కరతాళం ప్లీజ్, క్లాప్స్. ఇక ఈరోజు ఈ కళా నిలయాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే నాకు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడిగా నాకు వెళ్తున్న ఈ సంబంధాలన్నీ కూడా చంద్రు డ్యాన్స్ అకాడమీ, అలాగే శివకుమార్ గారు నళినీప్రియ అకాడమీ, ఈ వేల మంది స్కూల్స్తో చదివే పిల్లలు ఈ అందరి పరిచయంతో కంప్లీట్గా కూడా ఈరోజు ఇంకొక సంస్థ ఇక్కడ ప్రారంభం కావటం అనేది ఇంకా ఒంగోలుకు ఒక పెద్ద అసెట్గా నేను భావిస్తూ ఉన్నాను. శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళా నిలయం. మీరేం ఓన్లీ నృత్యమే, ఈ అమ్మాయిని కాస్త 2 మెట్లు ఎక్కి నృత్య సంగీత కూడా పెట్టి. ఓకే శ్రావ్య, కంగ్రాచులేషన్స్. బాగా ఆన్లైన్ సర్వీసెస్ కానీ లేదా ఇక్కడ నేర్పడం కానీ ఏదన్నా కానీ మీ దగ్గర నుంచి కూడా కొన్ని వేల మంది కళాకారులు తయారయ్యి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా శ్రావ్య శిష్యులు అని చెప్పే విధంగా నువ్వు తయారు చేయాలి. ఓకే కదా? అసలు విషయం అయిపోయినా ఒక్క విషయం చెప్పాలి. ఆయనకి చెప్పవచ్చు, బట్ ఇప్పుడే చెప్దాం అనుకుంటున్నాను. శివకుమార్ గారి గురించి ఒక మాట చెప్పాలి. నాకు ఎందుకో తెలియదు కానీ శివకుమార్ గారు వారి నాన్న, వారి అమ్మ, వారి భర్త, ఆమె పిల్లలు వీళ్ళందరినీ చూస్తే నాకు ఎందుకో ఒక రకమైన ఈర్ష్య. ఎంత ప్రశాంతమైన కుటుంబం, ఎంత ప్రశాంతమైన వాతావరణంతో పిల్లలకి డ్యాన్స్ చక్కటి భర్త, తల్లిదండ్రులు. నేను మొన్న కంచిలో ఆ వార్త చూడగానే రియల్ హ్యాట్స్ ఆఫ్. ఎక్కడ ఒంగోలు, ఎక్కడ కంచిలోకి పోయి అక్కడికి పీఠాధిపతులు మొత్తాన్ని మెప్పించి అక్కడ వాళ్ళందరూ మెప్పించి అక్కడ ప్రదర్శన ఇవ్వటువంటి మామూలు విషయం కాదు, చాలా చాలా. అలాగే ఎన్టీఆర్ కళా పరిషత్ చాలా నృత్య రూపకాలు చాలా చేశారు. మన ఇంకోలో జరిగితే అక్కడ ఎన్టీఆర్ గారి మీద ఒక 10 నిమిషాల పాట, దాని నృత్యం అద్దంకిలో చేశారు, ఇంకోలో చేశారు. జనమంతా కూడా మంత్రముగ్ధులు. అది మామూలు ప్రదర్శన కాదు. ఆమె చేసిన ప్రదర్శనలో నాకు బాగా నచ్చిన ప్రదర్శన ఉంటుంది. ఎంతో గొప్పగా, ఎంతో చక్కగా అసలు అక్కడ ప్రేక్షకులు మొత్తం ఒక విషయం చెప్పాలి. వన్స్ మోర్ ఎప్పుడో పద్య నాటకాల దగ్గర విన్నాం. వన్స్ మోర్ అనేది మీరు విన్నారు ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో? డ్యాన్స్ అయిన తర్వాత ప్రేక్షకులు మొత్తం వన్స్ మోర్ అని చెప్పి మళ్ళా వేయించుకున్న సందర్భం ఏంటారు డ్యాన్స్. దట్ ఈస్ శివకుమార్. నిజంగా ఈరోజు మనకు పెద్ద అసెట్ శివకుమార్ గారు. ఆమె ప్రదర్శనలు కానీ, ఆమె పిల్లలు కానీ, తయారు చేసే విధానం కానీ వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని వేల మంది కళాకారులు ఎన్టీఆర్ కళా పరిషత్తును తయారు చేయాలి. చాలా సంతోషం. చివరిగా మరొకసారి శ్రావ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నగారు. ఎవరైనా వివాహం కానీ ఏదైనా అయిందనుకోండి,
అక్షతలు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? పెద్దవాళ్ళకి ఇచ్చి ఆశీర్వదించండి అంటారు. అందుకనే అన్నగారి చేత మాట్లాడించింది ముందు. ఆయన పెద్దవాడు కాబట్టి మీకే అక్షతలు ఇచ్చి మీ ద్వారానే వాళ్ళకి ఆశీర్వచనం అందించాం. చాలా ఆత్మీయంగా చాలా విషయాలు తెలుసు అన్నగారికి. కాబట్టి వారు మాట్లాడితేనే ఆ మాటకు విలువ వస్తుంది. కాబట్టి ఈ ప్రారంభోత్సవం, ఆ ప్రారంభోపన్యాసం కూడా వారి చేత చేయించాం. చాలా ధన్యవాదాలు అన్నగారు. ఎంతోమంది కళాకారులకి ఒక వేదిక కావాలి. ఒక వేదిక కావాలంటే చాలా కష్టం. ఎంతోమంది కళాకారులకి వేదిక ఇచ్చినటువంటి పెద్దలు ఈదర హరిబాబు గారు, అలానే భారతీయుడు అన్నటువంటి ఒక గొప్ప అవార్డును కూడా వారు ప్రవేశపెట్టడం జరిగింది. సంఘంలో ఉన్నటువంటి అవినీతి రహితంగా ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, నిస్వార్థంగా ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, ముక్కుసూటిగా ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళకి భారతీయుడు అన్నటువంటి పురస్కారాన్ని భారతదేశం మొత్తం మీద అటువంటి పురస్కారాన్ని ఎవరు ప్రవేశపెట్టలేదు. అటువంటి భారతీయుడు అన్నటువంటి పురస్కారాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా ఎన్టీఆర్ కళా పరిషత్కే దక్కుతుంది. మళ్ళీ త్వరలో జనవరి రాబోతుంది. మళ్ళీ ఎన్టీఆర్ కళా పరిషత్తులో మళ్ళీ పూర్వ వైభవాన్ని చూద్దామని చెప్పి సాయిబాబా ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం వేదిక మీద ఇద్దరు గురువులకి సన్మానం చేయాలని భావించారు. వారు ఒకరు నటనారంగం నుంచి, ఒకరు నృత్యరంగం నుంచి. ఈరోజు చిట్టా శివప్రసాద్ గారంటే పౌరాణిక నాటకాలంటే గతంలో ఆ సత్యహరిశ్చంద్ర అవన్నీ తెల్లవారుజామున వేసేటటువంటి రోజులు, రాగాలు విపరీతమైనటువంటి రాగాలు ఆలపించేటటువంటి రోజులు. ఆ పౌరాణిక నాటకంలో కూడా ఒక సినిమాని మనం దానవీర సూరకర్ణని ఏ విధంగా చూస్తున్నాం, కురుక్షేత్రాన్ని ఏ విధంగా చూస్తున్నాం, లవకుశ సినిమాని ఏ విధంగా చూస్తున్నాం, అదేవిధంగా వేదిక మీద కూడా అటువంటి సన్నివేశాల్ని సృష్టించి ఒక గొప్ప కళా నైపుణ్యంతో సురభి వాళ్ళ తర్వాత అంతటి దర్శకత్వ ప్రతిభను చూపించేటటువంటి ఒక గొప్ప దర్శకుడిగా చిట్టా శివప్రసాద్ గారికి ఆంధ్రదేశంలో పేరుంది. కాబట్టే వారికి ఒక నంది అవార్డులు రావడమే కాదు, ఒక నంది అవార్డుతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం గరుడ నాటక పోటీలను ఏర్పాటు చేస్తే ఆ గరుడ అవార్డును కూడా వారు కైవసం చేసుకున్నారు. ఇంకా వారి దర్శకత్వం అయినటువంటి వేగానికి గుర్తించి హనుమ అవార్డుని వేరే వాళ్ళు ప్రవేశపెడితే ఆ హనుమ అవార్డును కూడా నంది అవార్డుని, గరుడ అవార్డుని, హనుమ అవార్డుని పొందినటువంటి నట ప్రపూర్ణ అని చెప్పాలి గురువు గారిని. వారిని ఈరోజు ఈ వేదిక మొట్టమొదటిసారిగా సత్కారం చేసుకునేటటువంటిది. వెనక గురువు గారు మనకు వెనక దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. ఆ దత్తాత్రేయ స్వామి వారి ముందే గురువుల్ని ఈరోజు సత్కారం చేసుకోవడం అనేది ఈ కళానిలయాన్ని కూడా ఒక గౌరవంగా భావిస్తూ ముందుగా చిట్టా శివప్రసాద్ గారికి సంస్థ తరఫున సన్మానం చేయబోతూ ఉన్నారు. కానీ 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 నేను ఎప్పుడూ ఒక మాట చెబుతుంటాను. ఈ దేశంలో ప్రధానమంత్రి మాట అందరూ వింటారు. ఈ దేశంలో ప్రధానమంత్రి మాట అందరూ వింటారు. ప్రధానమంత్రి కూడా కెమెరామెన్ మాట వింటాడు అని ఒక కవి చెప్పాడు. ప్రధానమంత్రి అయినా సరే సార్ జరగండి సార్ అంటే జరగాల్సిందే. అట్లా కెమెరామెన్ చెప్పినట్టే మనం నడుచుకోవాలి. చాలా ధన్యవాదాలు. అంటే మంచి చిత్రం అందించాలని వాళ్ళ ఉద్దేశం. ముందుగా చిట్టా శివప్రసాద్ గారికి సన్మానం జరుగుతుంది. గురువు గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రండి, తీసుకోండి అమ్మా, వెళ్ళి రండి సార్, రామచంద్ర గారు. Thank you.
ఈ ముగ్గురు నంది అవార్డు గ్రహీతలే. ఒంగోలుకి నంది అవార్డు తీసుకొచ్చినటువంటి కళాకారులు వీరు ముగ్గురు కూడా వీరికి అభినందనలు తెలియజేస్తున్నాం. దేనుకొండ సుబ్బయ్య గారు, అంగలకుర్తి ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఇది నిజంగా ఒక సుదినం. శ్రీ చిట్టా శివప్రసాద్ గారితో, అంటే నేను మా బ్రదర్ని చూస్తూ పెరిగాను. చాలా రకాలుగా ఆయన నన్ను ప్రభావితం చేశాడు నా నిజ జీవితంలో. అలాంటి మా అన్నగారికి నాటక రంగంలో గురువు గారు శివప్రసాద్ గారు, వారిని నేను గతంలో 1-2 సార్లు కలవడం జరిగింది. సహజంగా ప్రతి మనిషి కూడా అంటే వృత్తి ప్రవృత్తిలాగా ఆయన ఆ ప్యాషన్ ఏదైతే ఉందో నాటక రంగం పట్ల, యాక్టింగ్ పట్ల, పద్యాలు కానివ్వండి లేకపోతే ఆ రాగాలు, అది నిజంగా అభినందనీయం, శ్లాఘనీయం. వారితో నా ఈ చిరపరిచయంతో ఇవాళ అంటే నేను మొదటిసారిగా యాక్ట్ చేసినా కూడా సంవత్సరం కిందట ఈ దురదృష్ట ఘటన జరిగినప్పుడు వారితోటి మాట్లాడడం జరిగింది మొదటిసారి. ఆ రోజు నిర్ణయించుకున్నాం ఇలాంటిది జరిగినప్పుడు 1 సంవత్సరం తర్వాత ఏదో రకంగా ఒక అవకాశం జరిగితే గురువు గారితో మేము మళ్ళీ ఇంకొక రకంగా అసోసియేట్ అయ్యి మళ్ళీ ఏదైనా చేద్దాము అని. సో ఈ చిరకాలంలోనే ఆయన ఒక స్క్రిప్ట్ తయారు చేసి అడిగిన వెంటనే హైదరాబాద్ వచ్చి ఆన్లైన్లో కానీ లేకపోతే ఫోన్లో కూడా మాకు సజెషన్స్ ఇస్తూ, నేను చేసిన ఏదో ఒక చిన్న ఈ పెర్ఫార్మెన్స్కి వారి కృషి వెనక నాకంటే ఆయన ఎక్కువ కష్టపడ్డారని మరొకసారి సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం వారితోటి మా ఈ అసోసియేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గురుగారు చిట్టా శివప్రసాద్ గారు వారి స్పందన తెలియజేస్తారు. సభకు నమస్కారం. మొట్టమొదటగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు చిట్టా లక్ష్మీనరసింహ గారు, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వారిద్దరికీ ఈ సభాముఖంగా నా నమోవాక చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేనే గురువు దగ్గర సంగీతం నేర్చుకోలేదు, నేనే గురువు దగ్గర నటన నేర్చుకోలేదు, నేనే గురువు దగ్గర సాహిత్య ప్రక్రియ నేర్చుకోలేదు. మా అమ్మ మా నాన్న ఇద్దరు సాహితీ పనులు, సంగీత పనులు అవటం వల్లే నాకు ఈ అదృష్టం అనిపింది. జీవితంలో చిన్న వయసులోనివి చెప్పాలి. చిన్న వయసులోనే ఒక కీర్తన పాడుతుంటే త్యాగరాజగుడి మా అమ్మ ఏమన్నదంటే, ఎన్నగా మనసు కూరాని పన్నగా చెయ్యను నీ సొగసు అని కీర్తన. నేనేం పాడుతాను, అరవ సాంప్రదాయాన్ని విని ఉన్నవాడిని కాబట్టి, ఎన్నగా మనసు కూరాని పన్నగా చెయ్య నూనె సొగసు అన్నా. నాయన ఆ కూర ఏమిటి, ఆ నూనెమిటి మధ్యలో, ఆ కూర నూనె ఏమిటి ఆయన అంది. అమ్మా నాకు లయకి రావట్లేదమ్మా చాడారి కన్నా. అప్పుడు ఏమైంది తెలుసాను, కొంచెం గమకం వేసుకోరా అంది. ఎట్లన్నా, ఎన్నగా మనసుకు రాని మనసుకు రాని పన్నగా చేయనూని సొగసు అని. అట్లా సాహిత్యపు విరుపుల దగ్గర నుంచి, సంగీతం మెళకువల దగ్గర నుంచి నేర్పినటువంటి నా తల్లిదండ్రులు మొదటగా ఈ సభాముఖంగా స్మరించుకుంటూ కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. సన్మానం చేస్తే దాని అర్థం ఎన్నిసార్లు వారు వచ్చిందని కాదు, ఎన్ని దండలు వచ్చినాయని కాదు, మన గురించి ఏం చెప్పారనేది కాదు, మనం జనానికి ఏం చెప్పాలి. ఇప్పుడంతా టీవీమయం అయిపోయింది. నేను మీకు ఒక్కటి చెప్తున్నా, టీవీ నటులలో నటించే నటుల కన్నా ఈ రోజున ఒంగోలులో నటించేవాళ్ళు చాలా గొప్ప నటులు ఉన్నారు, గొప్ప గాయకులు ఉన్నారు, గొప్ప నృత్య కళాకారులు ఉన్నారు. అయితే ఏంటంటే టీవీ వ్యామోహానికి పోకుండా ఇక్కడే చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మిమ్మల్ని మీరు ఆదరించండి. ఇది ప్రధాన అంశం. మనం మన సాంప్రదాయాన్ని పాటించుకుందాం. మనం లోకల్గా ఉన్న టాలెంట్స్ని అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం.
వాళ్ళని పైకి తెద్దామన్నటువంటి ఆలోచన ఇక్కడికి వచ్చినటువంటి కొద్దిమందిలో కొద్దిమందికైనా ఈ ఆలోచన వస్తే ఈ కళ ఈ ఒంగోలు బతుకుతుందని నమ్ముతున్నటువంటి వాళ్ళలో నేను మొట్టమొదటి వాడిని. అంతేకాకుండా ఇంకొకటి చెప్పాలి. రాఘవ అనేటువంటి వ్యక్తి నాకు పరిచయం అయిన తర్వాత అతని వృషపర్వుడు అనేటువంటి వేషం ఇచ్చాను. ఆయన గురువుగా శుక్రాచార్యుడి వేషం నేను ఇచ్చాను. నేను ఈ సభాముఖంలో ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే 45 ఏళ్ళు కాదు 50 ఏళ్ళ నా నట జీవితంలో నేను ఏ నటుడు గురించి అయినా భయపడ్డానంటే అది రాఘవ గురించే. స్టేజ్ మీద అతను నేను ఉండేది ఒకే ఒక సీను. ఆ సీన్లో ఇతన్ని దాటుకుని నేను నాటకంలోకి ఎట్లా వెళ్ళాలి అనేటువంటి భయం ఏర్పడింది. ఎందుకంటే భగవంతుడు అంత చక్కటి పర్సనాలిటీ ఇచ్చాడు. పెద్ద పర్సనాలిటీ కాదు, పెద్ద పర్సనాలిటీ ఇచ్చాడు, ఫేస్ కట్ ఇచ్చాడు. వెళ్ళనాటి స్టేజ్ మీద ఎల్సీ రంగారావు వచ్చాడు అనేవాళ్ళు జనం. నన్నేమంటారు? నాకు భయం వేసి తర్వాత సీన్లో చాలా కష్టపడి చేసి ఓహో శుక్రాచార్యుడు కూడా వేషం వేసి శివప్రసాద్ కూడా చేశాడు అనిపించుకునేవాడిని. ఒకరోజు రాఘవతో ఈ మాట అంటే అన్నాడు కదా, అదేవిడు గురుగారు మీరే నేనే అన్నాడు. నిన్ను సన్మానించే రోజు రావాలి, ఆ రోజు నాకు సంతోషమయ్యా అంటే నా దురదృష్టం అది నాకు రాక నేను సన్మానం పొందేటువంటి పరిస్థితిలో ఉండటమే కొంచెం బాధాకరమైన విషయం. ఏమైనా రాఘవ 2 ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల సంగీతంలో, ఒక ఆడపిల్ల నాట్యంలో, ఇంకొక ఆడపిల్లని కూడా ఉంటే సాహిత్యం కూడా డెవలప్ అయ్యేది కదా అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఇంకొక ఆడపిల్ల ఉంటే రాఘవకు బాగుండేది కదా. ఈ 2 కళలతో పాటు 3వది కూడా అబ్బేది కదా అనుకుంటాను. అట్లాగే అమ్మాయి శ్రావ్య అంత చిన్న వయసులోనే మేము సముద్రం అనే నాటకం సూదనకొండ వెంకటేశ్వర్లు గారు నిర్వహిస్తే దాంట్లో ఒక వేషం చేసింది. ఒక డ్యాన్సర్ పిల్ల, తను ఆ డైరెక్ట్ టీవీ షోలో ఓడిపోతే పడి మదన వల్ల పక్షపాతం వచ్చేటువంటి దృశ్యాన్ని అభినయించింది. ఆ పిల్లకి 12 ఏటో 13 ఏటో నందించారు. అంత ప్రతిభావంతురాలు ఆ పిల్ల. కాబట్టి వీళ్ళు పెట్టినటువంటి ఈ సంస్థను ఆదరించండి, కళల్ని పోషించండి, మీ పిల్లల్ని కళ్ళకు నేర్పండి. డబ్బు కోసం తిరిగేటువంటి కళాకారులు కళకి ఏమీ చెయ్యరు, వాళ్ళు సంపాదించుకుంటారంటే. మనం సంపాదించుకున్న దాంట్లో కొంత భాగాన్ని మనం కళలకు పెడితేనే కళలు బతుకుతాయి. నేను ఎంఆర్ఓ దాకా పోతే గుమాస్తా నుంచి ఎంఆర్ఓ దాకా నా జీతంలో 10% 20% నేను నాటకాలు పెడితే నేను నాటకాల్లో ఉన్నా. నేనేం పైసలు సంపాదించుకోలే. ఎందుకు సంపాదించుకోవాలంటే భగవంతుడు నాకు ఇచ్చాడు, ఒక వృత్తి ఇచ్చాడు. నాకు వృత్తి ఇచ్చి నువ్వు ఏదైనా చేయదంటే ఈ పని చేస్తున్నాను. ఇందాక కూడా చెప్పుకున్నాను, ఈ వయసులో నేను భక్తి సంగీత కచేరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా నాకు నట శిక్షణ కావాలంటే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నా ఖర్చులు పెట్టుకుని నేను వచ్చి నేర్పుతానని మనవి చేసుకుంటూ, అట్లాగే చిరంజీవి శ్రీనివాస్ గురించి అతను నా దగ్గరికి వచ్చి మా అన్నయ్య ఎలాగా ఇట్లా ఏదో చెయ్యాలని అన్నాడు. నేను అప్పుడు హైదరాబాద్లో మా అబ్బాయి దగ్గర ఉన్నా. చకచక ఒక స్క్రిప్ట్ తయారు చేసి అతను చేతికి ఇచ్చా. నాకు నచ్చింది ఏంటంటే వారం రోజులకు వచ్చే స్క్రిప్ట్ చెప్పాడు. ఇక పర్వాలేదు, మంచి బాగున్నాడు, చేస్తాడు మనం, మీరు నమ్మండి నమ్మకపోండి. మేము 3 రోజులే రిహార్సల్ చేసాం. ఓన్లీ 3 days. ఆదివారం వచ్చాడు, ఆది సోమ మంగళవారం 3 రోజులు చేసాం. టెక్నికల్గా ఇంకా ఇక్కడ కుదరక పక్కకెళ్ళి వేషం తీసేటువంటి పద్ధతి అయింది. లేకపోతే స్టేజ్ మీదే తీస్తాడనమాట. అదొక ప్రయోగం. స్టేజ్ మీదే మేకప్ మొత్తం తీసేసి వాడు నిలబడి ఎగ్జిట్ అవ్వడం అనేటువంటి ఏకపాత్ర ప్రయోగంగా చేశాను. మీరంతా ఆశీర్వదించారు. ఏది ఏమైనా ఈ సాయిబాబా గుళ్ళో జరిగేటువంటి సత్కార్యాలను ఇట్లాగే జరపాలని నిర్వాహకులు మంచి వాటికి మీరు అవకాశం ఇవ్వండి చెప్పి మనసారా కోరుకుంటూ, మీరు నాటకము హరికథో ఇంకోటో తక్కువ అనుకోబాకండి. దాంట్లోనూ నీతి ఉంటుంది, దాంట్లోనూ విషయం ఉంటుంది, దాంట్లోనూ భావం ఉంటుంది, దాంట్లోనూ సాయి సాక్షాత్కారం పొందేటువంటి ఒక సూత్రం అంతర్లీనంగా ఉంటుందని మనవి చేసుకుంటూ, హరిబాబు గారు గురించి నేను ఏమైనా చేసి ఎట్లా ఉంటుంది? బాగుండదు. ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలుసు. తెలిసిన వాడి గురించి నేను చెప్పాల్సింది ఏంటి? అయితే ఒకటి చెప్తాను.
మామూలుగా ఏదైనా సభకి వెళ్తే సభాధ్యక్షుడు దండ వేసిన తర్వాత వెళ్ళిపోతాడు, ఒక మాట్లాడే ఆయన వెళ్ళిపోతాడు, చివరికి ఆ సన్మానం చేసేవాడు ఉంటాడు. ఇక మిగతా వాళ్ళంతా ఎవరిదోనో వాడు వెళ్ళిపోతారు, మీరు కూడా వెళ్ళిపోతారు కాసేపు అయితే. ఈ వెళ్ళిపోవడం అనే ప్రక్రియ చూసిన చోట ముఖ్య అతిథిగా వచ్చినట్టు వారు సభాధ్యక్షుడు సభ చివరిదాకా ఉండటం అది ఆయన ఒక గొప్పతనం. ఆ చివరిదాకా లేకపోతే సభకి రావద్దు, అసలు మీరు ఎవరు రమ్మున్నారు మిమ్మల్ని? సభకు వచ్చి నేను అక్కడ నిలబడి ఉన్నాక మీరు లేచి వెళ్ళిపోతే నాకు పనులు ఎందుకని వెళ్ళిపోతాడు. అది కరెక్ట్ కాదు, అటువంటి వాడు కాదు. ఎదురు హరిబాబు గారు కళల్ని పోషించేవాడు అని అందరూ చెప్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చివరిదాకా ఓర్పుగా ఉండి దాన్ని ఆకలింపు చేసుకునేటువంటి విఘ్నత ఉన్నటువంటి గొప్ప నాయకుడు. నాయకుడు అంటే వేరే అర్థమవుతుందేమో, గొప్ప ఆర్గనైజర్ నేను మనవి చేసుకుంటూ. అట్లాగే శివకుమారి గారు డ్యాన్స్ స్కూలు చెప్పడం పెట్టడం. నాకు డ్యాన్స్ వాళ్ళ మీద ఒక వ్యామోహం ఉంది. ఏదన్నా ఒక నాటం డ్యాన్స్ బాధని నిర్వహించే బాగుండని కిందసారి కనపడ్డప్పుడు ఆవిడ అన్నాను, నాకు అవకాశం ఇస్తే ఆవిడకు స్క్రిప్ట్ తయారు చేసి డ్యాన్స్ బాధే చిన్నపిల్లలతో అన్నమాచార్య కీర్తనలో పాడించకుండా ఒక నాటకంగా, ఒక రూపకంగా, ఒక వ్యవహారంగా అవి చేస్తే నా వంతు నేను చేస్తాను. అది కేవలం కళంగానిగా మాదు, ధనంగా కూడా నేను సహాయం చేస్తాను అటువంటి కార్యక్రమం. కాబట్టి ఆమెని అటువంటి విషయం ఆలోచించవలసిందిగా కోరుకుంటూ, ఇంత అవకాశం ఇచ్చి ఇంతసేపు కూర్చున్న మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ. ఎందుకంటే సీరియల్స్ ఉంటాయి, వెళ్ళిపోవాలి, న్యూస్ ఉంటుంది, వెళ్ళిపోవాలి, రీల్స్ ఉంటాయి, కొట్టుకుంటూ ఉండాలి. అటువంటి రోజుల్లో ఇంతమంది ఇక్కడ సభికులు కూర్చున్నందుకు సభికులందరికీ 100% అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. గురువుగారు మనందరి ముందు ఒక బాంబు పేల్చాడు, మీరు గమనించారు లేదు? ఆయన నృత్యం నేర్చుకోవాలి ఉంది అని అన్నాడు. అయితే ఆయన నృత్యం చేయడానికి కూడా అవకాశం ఉంది మీకు. భస్మాసుర హస్తం, భస్మాసురుడు యొక్క క్యారెక్టర్ వేస్తే ఆ భస్మాసురుడు క్యారెక్టర్ డ్యాన్స్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఆ క్యారెక్టర్ పెట్టండి, శివకుమార్ గారు నేర్పిస్తారు మీకు. థ్యాంక్ యూ. వారు నేనేం సంపాదించలేదు, ఎంఆర్ఓగా ఉన్నా అని అన్నాడు. కానీ ఆయన కీర్తిని సంపాదించుకున్నాడు. ఇంకెంతకంటే ఏం కావాలి? కీర్తిని సంపాదించుకున్నాడు ఆంధ్రదేశంలో. గురుగారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన సోదరి శివకుమారి గారు ఈరోజు ఆంధ్రదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి నృత్య కళాకారిణిగా, ఒక శిక్షకురాలిగా వారికి గుర్తింపు ఉంది. ఈ మధ్య కాలంలోనే 2 అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఇక్కడ షిరిడి సాయిబాబా మందిర్లో వారికి సన్మానం జరుగుతుందంటే, మొన్న షిరిడీలో గురు పౌర్ణమి సందర్భంగా అక్కడ సాయిబాబా జీవిత చరిత్రని గురువు సంస్థానంలో, షిరిడి సంస్థానంలో వారి బృందం అంతా ప్రదర్శన ఇచ్చి వచ్చారు. అక్కడ స్వామి ఆశీస్సులు, మళ్ళీ ఇక్కడ స్వామి ఆశీస్సులు, 2 సాయిబాబా ఆశీస్సులు శివకుమార్ గారు అందుకోబోతున్నారు. ఇందాక అన్నగారు చెప్పినట్లు వారు మొన్నే ఆ కంచి క్షేత్రంలో కూడా ఆదిశంకరుల యొక్క నృత్య రూపకాన్ని వారు ప్రదర్శించి స్వామివారి యొక్క ఆశీస్సులు కూడా పొంది వచ్చారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పెద్ద కార్యక్రమం జరిగినా సరే ఆహ్వానించేది శ్రీ నళినీ ప్రియ కూచిపూడి నృత్య కళానికేతన్ కళాకారుల్ని. ఎక్కడ ఏ పెద్ద కార్యక్రమం జరిగినా సరే అటువంటి నిబద్ధతతోటి దానికి ఏ విధమైనటువంటి సంప్రదాయం, కూచిపూడి సంప్రదాయం ఏదైతే ఉందో దానికి పక్కకు పోకుండా ఆ సంప్రదాయాన్ని సంప్రదాయంగానే ప్రదర్శిస్తూ నృత్యాన్ని ప్రదర్శిస్తున్న శివకుమారి గారికి ఈరోజు శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళాశాల వారు వీరికి సన్మానం చేయడం అనేది వారు గౌరవంగా కూడా భావిస్తూ ఉన్నారు. నిల్చుంటారు సార్. శివకుమారి గారు వారి స్పందన తెలియజేస్తారు. నేను అయిందా నిలబడు, ఫోటో తీసుకున్నాను, నిలబడి చూడండి ఒకసారి. పిల్లలు రండి, ఫోటో తీసిన తర్వాత వేయండి. వాళ్ళు రెడీలో ఉన్నారు. నిలబడతలే
శివకుమార్ గారు స్పందన తెలియజేస్తారు. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు శ్రీ ఈదర హరిబాబు గారికి, చిట్టా శివప్రసాద్ గారికి, పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారికి, అలాగే మన సాయి రామచంద్రారెడ్డి గారికి, మందిర నిర్వాహకులకి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చి ఈ సంస్థను ఓపెనింగ్కి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినందుకు శ్రావ్య తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళానిలయాన్ని శ్రీ ఈదర హరిబాబు గారి చేతుల మీదుగా ప్రారంభించడం అనేది చాలా శుభసూచకం. ఎందుకంటే ప్రకాశం జిల్లా అంటే ఎవరైనా మన మొహాలు చూసినప్పుడు వాళ్ళ మొహం కళకళలాడుతుంది, చక్కగా లక్ష్మీదేవి కళ ఉట్టిపడుతుంది అంటుంటాం. కొంత ముఖాలు చూస్తే ఆ కళ కనపడదు. అలాగే మేము ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళితే గొప్పగా చెప్పుకునేది మన ఎన్టీఆర్ కళా పరిషత్ గురించి. ప్రకాశం జిల్లా అంటే ఎన్టీఆర్ కళా పరిషత్. ఎందుకంటే ఈ జిల్లా కళకళలాడుతోంది అంటే ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు అంటే ఆ కళలన్నిటినీ కూడా ఆదరించి ప్రోత్సహిస్తున్నటువంటి గొప్ప కళా సంస్థ, జాతీయ స్థాయి కళా సంస్థ మన ఎన్టీఆర్ కళా పరిషత్. ఎప్పుడూ కూడా కళలు ఉన్న చోటనే సంస్కృతి కూడా వర్ధిల్లుతుంది. అలాగే వారి చేతుల మీదుగా కొన్ని వేల మంది కళాకారులని ప్రోత్సహించి దేశంలో అత్యున్నత స్థానానికి నిలబడ్డారు అంటే నిజంగా ఈదర హరిబాబు గారికి మా కళాకారులందరూ కూడా శిరస్సు వంచి నమస్కరించాలి. మా అందరికీ కళా బంధువు, కళా పెన్నిది అనే చెప్పుకుంటాము. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని జనరల్గా చూడాలి అంటే కొంత పెద్దవాళ్ళకి అంత ఓర్పు ఉండదు. కానీ వారు ముందు చెప్పేది ఆ చిన్న పిల్లల్నే ప్రోత్సహించాలి. ఎందుకంటే వారికి చాలా భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకే ఎక్కువ ప్రోత్సాహం అందించాలని చాలా ఓర్పుగా చూసి ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రశంసిస్తారు. మా కళా సంస్థ కూడా ఈ స్థాయిలో ఆదరణ లభిస్తోందంటే మా మొదటి సంగీత నృత్య రూపకాన్ని వాళ్ళ వేదిక మీద వారి సంస్థ కోసమే నిర్మించినటువంటి రుక్మిణీ కృష్ణ వారు ఎంతో అభిమానంతో ఆదరాభిమానాలతో మాకు అవకాశం ఇవ్వడం, చాలాసార్లు మేము ఆ ప్రదర్శనని అక్కడ ప్రదర్శించడం నిజంగా మా అందరి యొక్క అదృష్టం. వారి ప్రోత్సాహంతో ఈరోజు మేము దాదాపుగా 6-7 నృత్య రూపకాలని నిర్మించుకొని ప్రదర్శనలు ఇస్తున్నాం. వారికి మరొక్కసారి మా అందరి కళాకారుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పెద్దవారు శ్రీ చిట్టా శివప్రసాద్ గారు చాలా గొప్ప విషయాలు ఎన్నో చెప్పారు. వారి అనుభవం ముందు మా అనుభవం చాలా తక్కువ. ఈ కళలు దేనికి ఉపయోగపడతాయి, దీని పరమార్థం ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కళాకారులు గనక ఈ కళలు నేర్పించడము, అలాగే ఈ దేవస్థానాలు కళా సంస్థలు కూడా ఈ కళాకారులను ప్రోత్సహిస్తూ వేదికను ఏర్పాటు చేస్తే మా వంతు కృషిగా మేము ప్రజలలో మంచి మంచి రూపకాలని, పౌరాణిక అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నంగా మేము చేస్తాము. వారి యొక్క ఆశీస్సుల్ని, సందేశాన్ని అందుకొని ముందుకు సాగుతాం ప్రతి ఒక్కరము కూడా. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మా సోదర సమానులు శ్రీ పొన్నూరు శ్రీనివాసులు గారు, వారు లేనిదే ప్రకాశం జిల్లాలో సభ ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వారికి తెలియని అంశము లేదు, తెలియని మనుషులు లేరు. జనరల్గా స్టేజ్ మీద ఊరికి అట్లా పరిచయం వెళ్ళిపోతాం అనుకుంటాం, కానీ వారి యొక్క పుట్టుపూర్వోత్తరాలు అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఎంతో గౌరవంగా, నేను చాలా చిన్నదాన్ని ఈ కళారంగంలోకి ప్రవేశించినప్పటి నుంచి చాలా తక్కువ సంవత్సరాలే అనుభవం అయినా కూడా వారు ఎంతో ఆదరాభిమానులతో ఒంగోలులో ఏ సంస్థ వాళ్ళు సన్మానానికి అడిగినా కూడా ఆమె నృత్య కళాకారిణి, ఆవిడకి సన్మానం చేయండి అంటూ మా తరఫున వారే ప్రోత్సహిస్తూ
ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే బాబా మందిర నిర్వాహకులు మాకు మొదట శతాబ్ది ఉత్సవాల్లో సంగీత నృత్య రూపకం షిరిడి సాయినాథుని సంగీత నృత్య రూపకం చేయమని అవకాశం ఇవ్వడం, అదే రూపకాన్ని షిరిడీలో కూడా ప్రదర్శించడం, సాయి గారికి ప్రముఖులందరికీ కూడా నిర్వాహకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాఘవ గారు నాగలక్ష్మి గారు వీరిద్దరు దంపతులు కూడా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగానే వాళ్ళిద్దరూ కూడా ఏ విషయమైనా కూడా అమ్మా నాన్నలను అడిగి తెలుసుకోవడము, దాని ప్రకారమే వాళ్ళ కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు అప్పుడు సలహాలు సూచనలు తీసుకోవడము, ఎన్నో కష్టాలకు వచ్చి శ్రావ్యకి శరణ్యకి సంగీత నృత్యాల్లో ప్రవేశం కల్పించడం. ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా ఎన్నో అంటే టీచర్స్ అంటే అందరికీ తెలిసిన విషయమే, వారికి ఉన్నటువంటి సంపాదనతోటి నృత్యం అనేది చాలా ఎక్స్పెన్సివ్ కళ. వీటికి కాస్ట్యూమ్స్, మేకప్లు, అప్పట్లో లైవ్ ఆర్కెస్ట్రా ఖర్చులు చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకు తలకి మించిన భారమైనా కూడా పిల్లల యొక్క ఇష్టాన్ని కాదనకూడదనేటువంటి దీనితో మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే ఈ దంపతులు కూడా వాళ్ళ చిన్నారులు ఇద్దరు ఆడపిల్లలైనా కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందించి ఈ కళల ద్వారా సమాజాన్ని బాగు చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఈరోజు రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళానిలయాన్ని స్థాపించడం చాలా గొప్ప విషయం. శ్రావ్య శరణ్యల ద్వారా తర్వాత భావితరాలకి మంచి కళలు అబ్బి సమాజంలో మంచి సంస్కారాలు వెలుగొందాలని ఆ సాయినాథుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ శివకుమార్ గారు. ఎవరికి? శ్రావ్యకే. తన శిక్షణ చాలా విజయవంతంగా కొనసాగాలని తను ఆశీర్వదిస్తూ నటువాంగం తాళాలని బహుకరిస్తున్నాం మా సంస్థ తరఫున. అవసరమైనటువంటి పరికరాన్ని ఇస్తున్నారు, నట్టువాంగం. ఓకే అమ్మా, ఈరోజు మనం ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేసుకుందామంటే లాయర్పేట సాయిబాబా మందిరం నిర్వాహకుల యొక్క ప్రోత్సాహం. వారు నాగలక్ష్మి గారు అడిగిన వెంటనే వారు అంగీకరించి వారు ఈ మందిరాన్ని మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ఇవ్వటం జరిగింది. వారు మందిరం తరపున నిర్వాహకులు రామచంద్రారెడ్డి గారికి చిన్న మెమెంటోని అందజేస్తున్నారు. సత్కారం. రైట్. ఈదల హరిబాబు గారు అన్నగారు. రైట్ అన్నగారు. మందిరం నిర్వాహకులకి చిరుసారు. రండి రండి రండి, పర్లేదు రండి సార్. అయ్యో మీరు ఇస్తేనే ప్రోత్సాహం, లేకపోతే మా వేదికలు కావాలి కదా. శాలువా తీనాను, శాలువా దాంట్లో రండి శివకుమార్ గారు. చక్కగా కళాకారులు ఎప్పుడు మంచి కార్యక్రమం చేస్తారని మీ దగ్గరికి వచ్చి అడిగినా మీరు అంగీకారం తెలియజేసి ఇలాంటి వేదికను వేయించి వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. తర్వాత ఈనాటి కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగిందంటే ఈదర హరిబాబు గారి యొక్క అమృత హస్తాలతోటి దీన్ని ప్రారంభించడమే. వారు వచ్చి దీన్ని ఆశీర్వదించినందుకు వారు పెద్దలు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈదర హరిబాబు గారిని కూడా సత్కరించాలని చెప్పి వారు భావిస్తున్నారు. వారు దానికి అంగీకరించడం నాకు తెలుసు. అదిగో ఆయన కుర్చీ కూడా తీసేస్తున్నారు. అయినా కానీ పిల్లలు ప్రేమతో ఇస్తున్నారు కాబట్టి పిల్లలు ప్రేమతో ఇస్తున్నారు కాబట్టి అయినా ఆయన సన్మానం చేయించుకోవడానికి. ఎందుకంటే ఆయన వేల మందికి సన్మానం చేసినటువంటి చెయ్యది కాబట్టి వారికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటిదాకా సభని ఇంత చక్కగా నిర్వహించిన పొన్నూరు శ్రీనివాస్ గారిని సత్కరించకపోతే మాకు
సత్కారం చేసేప్పుడు నేను ఒక మాట చెప్పాలి. ఆయన ఇప్పటికీ 100 మందికి సన్మానాలు చేయించడం సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1000 వరకు పాల్గొవాలని నేను కోరుకుంటున్నాను ఈ సభకు. చక్కగా ప్రదర్శించిన చిన్నారులకి, అలానే ఏకపాత్రాభినయంతో మంత్రముగ్ధుల్ని చేసిన మా బాబాయ్ గారికి, అలానే తబలాని అసలు దానికి ఒక సంగీతానికి కావాల్సిందే వాద్యాలు, దాన్ని ఎంతో చక్కగా ప్రదర్శించిన మా శ్రీనివాస్ ఆ తబలా ఆర్టిస్ట్ గారికి ఇప్పుడు ముందుగా ఏకపాత్రాభినయం చేసిన మా బాబాయ్ గారు శ్రీనివాస్ కుమార్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. తర్వాత తబలాని ఎంత చక్కగా వాయించిన తబలా శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సంగీతాన్ని చక్కగా ఆలపించిన జోషిత, కుమారి అలేఖ్య, కుమారి కీర్తిక సాయి, కుమారి సంజన, కుమారి తన్మయ్, చక్కగా నృత్యాభినయం చేసిన మా చిన్నారులందరినీ చిన్నారి తన్మయ్, శ్రద్ధ, లాస్య, గౌరీ, ఈ మంచి కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి కావ్యకి, శ్రావ్యకు కూడా అన్నగారు అన్న ఆ రోజుల్లో మీరు మెమెంటోలు ఇచ్చారు కదా వాళ్ళకి, ఇప్పుడు కూడా ఇవ్వండి మళ్ళీ. కావ్య వందన సమర్పణ. ముందుగా స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నా గురువులకి ఈరోజు నేను
నా శిష్యులకి నేర్పించడానికి కారణం శివకుమారి గారు, చందు గారు, అలానే స్వాతి గారు. వీళ్ళు నేర్పించిన చిన్న చిన్న అడుగులతో మొదలుపెట్టి ఏదో ప్రయత్నంగా మొదలు పెడదాము అనే అంశంతో నేను ఈ నృత్య నిలయాన్ని స్థాపించాను. అలానే ఎంతో కృషితో దీన్ని ముందుకి నడిపించాలి, నా గురువుల ఆశీస్సులతో దీన్ని ముందుకు తీసుకెళ్దామనే నా ఆశయం. అలానే ఎన్టీఆర్ కళా పరిషత్ లేకపోతే అసలు శ్రావ్య అనేది లేదు. నేను ఈ ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్ కళా పరిషత్ ద్వారానే అందరికీ తెలిసింది. అది లేకపోతే అది నా పుట్టినిల్లు అని ఎప్పుడూ చెప్పుకుంటాను. అది లేకపోతే నేను ఈరోజు ఒంగోలులో ఇలా నుంచొని నేను మాట్లాడలేను. అది ఈదరి హరిబాబు గారు మాకు ఇచ్చిన ఒక మంచి స్టేజ్. కళలకి ఇంత చక్కగా మనకి ఇస్తున్నారు అంటే అది ఈదరి హరిబాబు గారి వల్లనే జరుగుతుంది. కళలు నిలబడుతున్నాయంటే ఆయన ఉన్నారు కాబట్టే నిలబడుతున్నాయి. చాలా సంతోషం. మాకు అంత చిన్నప్పటి నుంచి ఒక పండగలాగా ఉండేది మాకు. అసలు జనవరి సంక్రాంతి తర్వాత ఒంగోలు అంతా ఒక పెద్ద పండగలాగా చేసుకుంటాం మేము ఆ ఎన్టీఆర్ కళా పరిషత్ని. కళాకారులు వివిధ ప్లేసుల నుంచి కళాకారులు వస్తూ అసలు కోలాహలంగా ప్రకాశం జిల్లా అంతా కళలతో నిండిపోతుంది ఆ ఎన్టీఆర్ కళా పరిషత్. మేము ఎప్పటికీ మర్చిపోలేము అది. అలానే మాకు ఇంత చక్కగా మా నాన్నగారికి ముఖ్యంగా నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. అలాంటి ఒక నాటకాలలో మా నాన్నగారిని ఒక స్టేజ్ మీద మేము చూసుకోగలిగాము అంటే అది చిట్టా శివప్రసాద్ కుమార్ వాళ్ళనే అవుతుంది. ఆయన లేకపోతే మా నాన్నగారికి ఆ కళ వచ్చి ఉండేది కాదేమో, దాని ద్వారా మాకు వచ్చి ఉండేది కాదేమో అనుకుంటాము. అలానే సభని ఇంత చక్కగా ప్రతిదీ మాకు చెప్తూ ఇలా చేసుకోండమ్మా అలా చేసుకోండమ్మా అని సభని ఇంత అందంగా తీర్చిదిద్దిన మా శ్రీనివాస్ అంకుల్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అలానే ఈ ప్రోగ్రాం లైవ్ ఇద్దామా, రికార్డ్ చేద్దామా అని ఎంతో ఏదో చేయాలి, గుర్తుగా ఉండిపోవాలి నాకు జీవితాంతం అనిపించినప్పుడు దేనుకొండ సుబ్బయ్య గారు దీనికి లేదమ్మా నేను రికార్డ్ చేస్తాను, నీకు ఒక గుర్తుగా నేను ఉంచుతాను అని ముందుకొచ్చారు. అలానే నేను చివరిలో చెప్తున్నానని కాదు, ఈరోజు నేను మా అక్క మా నాన్న ఇలా ఈ కళల్లో ఉన్నాము అంటే ఏకైక వ్యక్తి మా అమ్మగారు. ఆవిడ లేనిదే అసలు మా వల్ల ఏదీ కాదు. ఇప్పటికీ కర్ర పట్టుకొని మా వెనక పరిగెడుతూ ఉంటుంది, పరిగెట్టండి కళల్లో సాధించండి అంటూ. ఇప్పటికీ ఆవిడకి 55 ఏళ్ళు, అందులోనే మా నాన్న ఉన్నారు, మా అమ్మ ఉన్నారు. వీళ్ళిద్దరిని కలిపి మా అమ్మగారు ఒక్కళ్ళే, మా నాన్నగారు ఎప్పుడు వెనకే ఉండేవాళ్ళు, స్టేజ్ వెనకే. మా అమ్మగారే ఎప్పుడు మా ముగ్గురిని తోస్తూ ఉండేవాళ్ళు ముందుకి. అలిసిపోయి వచ్చినా అస్సలు ఆవిడ అలిసిపోయేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి స్కూల్లో టీచర్గా చేస్తూ ఎన్టీఆర్ కళా పరిషత్ అంటే మాకన్నా ఆవిడకి ఎక్కువ ఉత్సాహంగా ఉండేది. ఎందుకంటే అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండేది ఆ ఎన్టీఆర్ కళా పరిషత్లోని. అలాంటి కళలని నాకు ఇంత అందంగా నేర్పించడానికి కృషి చేసిన నా తల్లిదండ్రులకి, అలానే పెళ్ళైన తర్వాత ప్రతి ఆడపిల్ల అమ్మో డాన్స్ వద్దంటారేమో, కళలను మర్చిపోమంటారేమో, ఇలాంటి భయంతో పెళ్ళిళ్ళు ఎవరూ చేసుకోవద్దు. అలాంటి చక్కని అత్తగారిల్లు నాకు దొరికినందుకు చాలా గర్వపడుతున్నాను నేను ఈరోజు నేను ఇలా నుంచొని మాట్లాడడానికి కారణం అక్కడ 3 కూర్చొని ఉన్నారు. వాళ్ళు లేనిదే ఈరోజు నేను లేను. నా పుట్టినిల్లు నా మెట్టినిల్లు ఎన్టీఆర్ కళా పరిషత్. నాకు తోడున్నంత వరకు కళలను ముందుకు తీసుకెళ్తాను. నా గురువు గారు ఎప్పుడూ శివకుమారి గారు ఇది చేసుకోండి ఇలా చేసుకోండి అని మాకు సజెషన్స్ ఇస్తూ ఎప్పటికీ మా బ్రాండ్ శ్రీ నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతన్, అది మా బ్రాండ్, అందులోనే మేమందరం ఉన్నాం. అలానే దాని తోడుగా శ్రీ రాఘవ కూచిపూడి నృత్య నికేతాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తాను. అలానే నా గురువు గారి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.